తన లైఫ్ లో ఒడిదుడుకులు ఎదుర్కొని లాస్ట్ కి ఎలా సర్వైవ్ అయ్యారు అనేది ఈ సినిమా అన్ని జోనర్స్ ని టచ్ చేస్తూ మన ముందుకి రాబోతుంది త్వరలో. మరి ఈ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి మణికంఠ గారి గురించి చెప్పాలంటే చాలా ఉందండి. ఒక బిగ్గెస్ట్ డైరెక్టర్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ గారు అండ్ మెహర్ రమేష్ గారి శిష్యులు అని చెప్పుకోవచ్చు మణికంఠ గారు. మరి పూరి జగన్నాథ్ గారు ఓకే గురు, గురు అనేది ఆయన ఊతపదం. సో మరి ఆయన మీద ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ ఆప్యాయత ఈ సినిమాలో టైటిల్ గా తీసుకురావడం జరిగింది. అండ్ అలాగే మెహర్ రమేష్ గారి అసిస్టెంట్ అన్నమాట, ఆయనతో కూడా చాలా సినిమాలకి వర్క్ చేశారు మణికంఠ గారు. మరి ఈసారి ఇట్స్ ఓకే గురుతో డెబ్యూ ఫిలిం ద్వారా మన ముందుకి పరిచయం కాబోతున్నారు మణికంఠ గారు. ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హిమ్. సో ఇటువంటి సినిమాలు చాలా వచ్చాయండి మన తెలుగు ఇండస్ట్రీలో, కానీ ఇది ఒక ప్రత్యేకమైన సినిమా. సో ప్రతి ఒక్క సీన్ కూడా మీ అందరినీ నెక్స్ట్ ఏంటి అని సస్పెన్స్ లోకి తీసుకెళ్తుంది అటువంటి చిత్రం. అండ్ అలాగే ప్రొడ్యూసర్ సురేష్ గారు అండ్ గోవర్ధన్ గారు ఫర్ ద ఫస్ట్ టైం ఈ బ్యానర్ ద్వారా మనకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పరిచయం కాబోతున్నారు. కో ప్రొడ్యూసర్ క్రాంతి గారు. సో ఆయన డైరెక్షన్ కమ్ రైటింగ్, సో రైటర్ అండ్ డైరెక్షన్ చేస్తూనే ఫర్ ది ఫస్ట్ టైం ఇట్స్ ఓకే గురు ఈ సినిమాకి ఆయన కో ప్రొడ్యూసర్ గా పనిచేశారు. అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే మోహిత్ గారు, మోహిత్ రెహమానిక్ ఎందుకు అన్నామంటే ఆయన రెహమాన్ గారి శిష్యులు. మరి రెహమాన్ గారు అంటే మ్యూజిక్ డైరెక్షన్ లో సో ఆరితేరిన మనిషి. అండ్ ఆయన పేరు ఇంట్రొడక్షన్ కూడా అవసరం లేదండి, ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి పరిచయమైనటువంటి రెహమాన్ గారి శిష్యులు మోహిత్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. అలాగే డిఓపి అండ్ ఎడిటింగ్ సన్నీ గారు. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినటువంటి ప్రియాన్ గారు కూడా ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకోవాలంటే అవన్నీ కూడా మనం విజువల్స్ ప్లే అయిన తర్వాత మాట్లాడుకుందాం స్పెషల్ గా. ఎస్, కమింగ్ టు హీరో. సో హీరో ఎన్నో సినిమాలు అంటే క్రష్ అనే ఒక హిట్ చిత్రం ద్వారా ఆయన హీరోగా పరిచయం అయ్యి ఇప్పుడు ఇట్స్ ఓకే ఈ సినిమాకి మంచి యాక్టింగ్, మంచి పర్ఫార్మెన్స్ తో మనందరినీ మెస్మరైజ్ చేయబోతున్నారు. అండ్ హీరోయిన్ ఉషశ్రీ, ఎవడు, బిల్లా ఇలాంటి ఎన్నో చిత్రాలు క్యారెక్టర్ ఆర్ట్ అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆవిడ వర్క్ చేస్తూ మరి ఈ సినిమాల్లో మనకి ఫర్ ది ఫస్ట్ టైం హీరోయిన్ గా పరిచయం కాబోతున్నారు ఉషశ్రీ గారికి. అండ్ హీరో వీళ్ళ సాయి చరణ్ గారికి కూడా ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, గట్టిగా చెప్పట్లండి. సో ఇటువంటి చిత్రాలు యూత్ నే కాదు ప్రతి ఒక్కరూ వాచ్ చేయాల్సినటువంటి సినిమా అన్నమాట ఇది. అండ్ సో మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సినిమాకి సంబంధించి ఇంకా మరికొన్ని విషయాలు మాట్లాడుకుంటే, ట్రైలర్ అండి, బిగ్గెస్ట్ హిట్ ట్రైలర్. ఇటీవల కర్నూలులో కేవి సుబ్బారెడ్డి కాలేజ్ లో ఈ 3000 మెంబర్స్ ఆధ్వర్యంలో అంటే మొత్తం అందరి యూతే ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. మంచి అప్లాజ్ అండ్ చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఈ సినిమా ట్రైలరే చాలా అద్భుతంగా ఉందని చెప్పి. సో ఇక్కడే వాళ్ళు విన్ అయ్యారు, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వబోతుందని. 3000 మెంబర్స్ స్టూడెంట్స్ అందరు కూడా సినిమా గురించి చాలా మంచిగా అప్లాజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఈ ట్రైలర్ ని మనం కూడా వీక్షిద్దాం మరికొద్ది సేపట్లో. ముందుగా లోగో లాంచ్ ఎలా జరిగింది ఏంటి అనేది ఒక చిన్న వీడియో ఏవి ఉంది ఇప్పుడు మన దగ్గర. మరి లేట్ చేయకుండా ఆ ఏవిని వాచ్ చేద్దాం. కెన్ వి హ్యావ్ ఏవి ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? ఇట్స్ డన్, అయిపోయింది. ఇట్స్ ఓకే గురు ముందు టైటిల్ రీచ్ అయిపోయింది. లవ్ స్టోరీలో కనపడుతుంది నాకు. లవ్ స్టోరీలో విజువల్స్ బాగున్నాయి. సో దర్ ఆల్మోస్ట్ 65% త్రూ. నెక్స్ట్ డిపెండ్స్ ఆన్ హౌ దే ప్రమోట్ ద ఫిలిం అండ్ వాట్ ద కంటెంట్ ఇస్. సో విషింగ్ దమ్ ఆల్ ద బెస్ట్. ఇందాక నేను మెహర్ కూర్చున్నప్పుడు ఆ సాంగ్ ఏదో చూసాం, హీరోలో నీ పేరేంటమా, చరణ్ లో ఈజ్ బాగుంది. నాకు ఎందుకో చూడగానే నాకు సైడ్ నుంచి ఎర్లియర్ సహజనటి గారు జయసూద్ గారు కనిపించారు. నేను ఎగ్జాక్ట్లీ వాస్ టెల్లింగ్ మెహర్, ఐ వాస్ సేయింగ్ ఎక్కడో యాంగిల్లో ఈ జయసూద్ గారు లాగా ఉన్నారే అన్నాను. సో మీ ఇద్దరు కూడా షుడ్ హ్యావ్ గ్రేట్ కెరియర్ అండ్ విష్ ద ప్రొడ్యూసర్స్
ఫస్ట్ ఫిల్మ్. సో విష్ దమ్ ద బెస్ట్. అండ్ డైరెక్టర్ గారు కూడా ఫస్ట్ ఫిల్మ్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్, ద రెస్ట్ ఆఫ్ ద టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఆల్రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఒక చిన్న ప్రయత్నం ఇది. సినిమా పెద్దదైనా చిన్నదైనా మీడియా సపోర్ట్ లేకుండా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళదు. సో ఈ సినిమా నేను ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంకి పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. మణికంఠ ఈ సినిమా గురించి చెప్పినప్పుడు, ఈ విజువల్స్ చూపించినప్పుడు, పూరి గారు బడ్జెట్తో సంబంధం లేకుండా సబ్జెక్ట్ని మాత్రమే నమ్మి రవితేజ గారిని హీరోగా చేసిన సినిమా అది. చాలా తక్కువ 90 లక్షల్లో ఆ సినిమా తీయడం జరిగింది ఆ రోజుల్లో. బట్ రిలీజ్కి చాలా కష్టాలు ఎదుర్కొన్న సినిమా. బట్ దాని తర్వాత రవితేజ ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలాగే పూరి గారు కూడా. పూరి గారు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేసిన తర్వాత, జగత్ బాబు గారితో సినిమా చేసిన తర్వాత బద్రి అండ్ బాచి తన 3వ సినిమాగా ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం చేశారు. సో విత్ దట్ గుడ్ వైబ్స్ ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇట్స్ ఓకే గురు టీమ్, డైరెక్టర్ మణికంఠ. చిన్న సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి. లిటిల్ హార్ట్స్ అండ్ రాజు వెట్స్ రాంబాయి, వాటిని అమెజాన్ కోసమో ఆర్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ కోసం మాత్రమే నిర్మించారు. కానీ వాటి అవుట్పుట్ చూసిన తర్వాత వాటిని థియేటర్స్కి తీసుకొచ్చాక ప్రేక్షకులు బాగా ఆదరించారు. సో ఇట్స్ ఓకే గురు కూడా అమెజాన్ ఓటీటీ పార్ట్నరు. సో థియేట్రికల్ రిలీజ్కి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సిద్ధార్థ్ సాంగ్ గురించి స్పెషల్గా మెన్షన్ చేయాలి. సిద్ధార్థ్కి నేను కాల్ కూడా చేశాను ఆ టైంలో, ఆ సాంగ్ చూసిన తర్వాత, విన్న తర్వాత. అండ్ మోహిత్ తన ట్యూనింగ్ కానీ అండ్ రాహుల్ లిరిక్స్ కానీ సిద్ధార్థ్ గారు పాడింది కానీ ఇట్స్ డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ సాంగ్ మన అందరం ఇప్పుడు చూస్తున్నాం. సో ఒక మినిమం బడ్జెట్తో ఈ డ్రెమ్ట్ ఆఫ్ ఇట్. మణికంఠ నాకు కొత్త పెళ్లి కూతురు అని ఒక యూట్యూబ్ ఫిల్మ్ తీశాడు, ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంటుంది. అది చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. యూట్యూబ్లో ఒక మంచి సౌండ్తో చూస్తే కూడా ఇప్పుడు కూడా భయపెడతాడు, అంత బాగా చేశాడు ఆ సినిమా. అది ఆ యూట్యూబ్ ఫిల్ము, షార్ట్ ఫిల్ము, బట్ అది ఒక పారానార్మల్ అండ్ హారర్ ఎలిమెంట్స్తో ఉంటుంది. చాలా బాగా చేశాడు. అప్పటి నుంచి తెలిసిన మణికంఠ తర్వాత కొత్త పెళ్లి కూతురు 2, నెక్స్ట్ ఇప్పుడు ఇట్స్ ఓకే గురు. ఇది కూడా ప్రొడ్యూసర్స్ కంఫర్ట్తో చాలా తక్కువ బడ్జెట్లో చాలా కష్టపడి చేశాడు. ప్రేక్షకులు దీన్ని థియేట్రికల్ రిలీజ్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక డైరెక్టర్ రావాలి అంటే తనకి తన సినిమా సక్సెస్ కావాలి, తన గురించి అందరికీ తెలియాలి, తన స్టోరీస్. లండన్లో ఉంటున్నాడు ఇప్పుడు. ఈ సినిమా రిలీజ్ కోసం ఇక్కడికి వచ్చాడు. లండన్లో వాళ్ళ అన్నయ్య బిజినెస్ చూసుకుంటూ 10 డేస్కి 15 డేస్కి ఒక కథ పంపిస్తూ ఉంటాడు నాకు, సిరీస్కి. కంటిన్యూస్గా నాతో టచ్లో ఉంటాడు. సో వీఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఏ వెరీ గుడ్ సిరీస్ సూన్. అండ్ తను హీ కెన్ డూ ఫిలిమ్స్ ఎనీవేర్. నేను లండన్లో ఉంటున్నావు కదా, బ్రిటిష్ ఫిల్మ్ తీసే అని చెప్పా. తను ఏదైనా సాధించగల కాన్ఫిడెన్స్ తనలో ఉంది. తనలో టెక్నీషియన్ ఉన్నాడు. ఐ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ హీరోయిన్ ఇందాక దామోదర్ గారు చెప్పినట్టు జయసుధ గారి ఎర్లీ డేస్ పోలికలు ఉన్నాయన్నారు. ఎస్. అండ్ నేను తను 1 year బ్యాక్ చూశాను. ఈ సినిమాని ప్రాపర్ పబ్లిసిటీతో రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్ సురేష్ వీళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే పబ్లిసిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్ అండ్ ఇంక్లూడింగ్ మన యాంకర్ గారు. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఒక చిన్న మాట్లాడడం చేత కాదు, ఇది డైరెక్టర్స్ చెప్పింది చేసేయటం తప్ప. సో వెరీ గుడ్ మూవీ అండి. కంగ్రాచులేషన్స్ టు ఆల్, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, హీరో అండ్ హీరోయిన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. అండ్ ఎవరైతే దీన్ని సపోర్ట్ చేయడానికి వచ్చారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే మూవీ గురించి, మణికంఠ గురించి చెప్పాలంటే, మణికంఠ నేను కూర్చుంటే మూవీ గురించి కన్నా బియాండ్ మూవీ ఎక్కువ మాట్లాడుకుంటాం. సో చాలా స్టఫ్ ఉన్న మనిషి. మూవీలో తన స్టఫ్ కనిపిస్తుంది. అంటే ఒక యూత్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, రెండు చూపిస్తారు ఇందులో. సో వెరీ గుడ్ మణి. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
for supporting us. And thank you very much to everybody. Thank you. సో మెహర్ రమేష్ గారు నాకు పరిచయం అవడానికి సుధా గారే రీజన్. సో వన్ ఆఫ్ ద రీజన్స్ మెహర్ రమేష్ గారు ఇప్పుడు ఇక్కడ ఉండడానికి సుధా గారే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీద ఉన్న డిగ్నిటరీస్ అండ్ ముందున్న మా ఆడియన్స్ అండ్ మా ఫ్యామిలీ అందరికీ నమస్తే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వండర్ఫుల్ సపోర్ట్ వాట్ యూఆర్ గివింగ్ ఫర్ ఇట్స్ ఓకే గురు. చిన్న కరెక్షన్ అండి, సినిమానే, చిన్న ప్రొడక్షన్ పెద్ద ప్రొడక్షన్, అదే నేను నమ్ముకున్నాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అండ్ ఈ రోజుల్లో ఎట్లాంటి కంటెంట్ అయినా కూడా ఒక ప్రమోషన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇది ఆ ప్రమోషన్ ఎట్లా ఉండాలి అంటే ట్రైలర్ లాంచ్ అని, ప్రీ రిలీజ్ ఈవెంట్ అని, ఇట్లా ప్రతిదీ లాంచ్ చేసుకుంటూ పోయేది కాకుండా ఒక కాన్సెప్చువల్గా ట్రై చేయాలనేదే ఆడియన్స్కి కూడా అది ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఎలా అయితే పెద్దవాళ్ళు దామోదర్ గారు కానీ మెహర్ సార్ గారు చెప్పారో, టైటిల్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ డన్ 50% జస్టిఫికేషన్ విచ్ హాస్ ఆల్రెడీ గాన్ ఇన్ టు ది ఆడియన్స్. కంగ్రాచులేషన్ సురేష్ గారు. సురేష్ గారితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చెప్పింది ఏంటంటే, సార్ కొన్ని సిచ్యువేషన్స్లో ఇందాక మీకు ఒక సాంగ్ చూశారు కదా, అది ఒక 6 అవర్స్లో షార్ట్ చేశారంట, 12 to 6లో. క్రాంతి గారు కొరియోగ్రాఫరు, ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే కొరియోగ్రాఫర్, వీళ్ళిద్దరూ కలిసి. సురేష్ గారు వాస్ టెల్లింగ్ మీ, సార్ నేను దానికి ప్రొడక్షన్ బాయ్ నేనే అయిపోయాను, దీనికి ఫుడ్ కానీ అన్నీ కూడా నేనే సప్లై చేశానంటే యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ సార్. మీరు చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంతో పాటు మీ చేతులతోనే అందరికి వడ్డించారు. సీరియస్లీ సురేష్ గారు ది ఫస్ట్ ఫిలిం, అండ్ ఐ థింక్ సురేష్ గారు అండ్ క్రాంతి గారు షుడ్ కమ్ డౌన్ విత్ మోర్ ఫ్యూచర్ ఫిలిమ్స్ లైక్ దిస్, బికాస్ ఇలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్. అండ్ I am very much thrilled and very happy for seeing the work of Mr. Mankanta Garu. I know we didn't had a chance to speak because you are in London, so that is what. But your producer used to say about all your things, and special mention to two people, that is hero and heroine Charan and Ushasri Garu, because మీరు ఇందాక చూసుంటే కర్నూలులో ఆ ట్రైలర్ లాంచ్లో అసలు వాళ్ళు స్క్రీన్ మీద కంటే కూడా ఆఫ్ స్క్రీన్ వాళ్ళకున్న కెమిస్ట్రీ కానీ, ద వే దే ఆర్ ప్రమోటింగ్ ది కంటెంట్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్, అండ్ ఆల్సో అక్కడికక్కడ ఏమంటారు ఆన్ స్పాట్ వాళ్ళని అడిగితే అక్కడికి డాన్స్ వేసి అండ్ ఆడియన్స్లోకి ఎలా తీసుకువెళ్ళాలి, ఏం చేయాలి అనేది ఇది. అండ్ ఫాదర్ రోల్లో చాలా బాగా చేశారు సార్, అండ్ రిమైనింగ్ ఆల్ అదర్ cast and crew. And special mention to the music, whatever the RR and background music by Rahman Garu, and also special thanks for the Siddharth Garu. Mohit, sorry, Mohit and Priya. I'm so sorry. Mohit and Priya, you guys have done an extraordinary job. And final ga, it's okay Guru అనే దానికి ఇది డెఫినెట్లీ ఎస్పెషల్గా యూత్ చూడాల్సిన ఫిలిం. ఎందుకు అంటే కూడా ఇది రోజు మన లైఫ్లో జరిగే ప్రతి ఒక్కరికి, ఒక 10 members స్టూడెంట్స్లో కానీ, ప్రతి ఒక్కళ్ళ మనుషుల్లో కానీ 10 members-లో 8 members-కి సెట్ అయ్యే ఇది ఫిలిం అనమాట. ఇట్స్ ఆల్ లైక్ చాలా మందికి డిప్రెషన్ స్టేజ్లో యూ గెట్ ఇన్ సూసైడ్ అటెంప్ట్స్ అండ్ సూసైడ్ థాట్స్. హౌ యూ కెన్ ఫైట్ అగెయిన్స్ట్ దాట్ అండ్ హౌ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనేదే ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. And this, the entire cast and crew and everybody has done a wonderful job, and I'm proud again it has came into our bunch. ఇప్పటికి 1859 ఫిలిమ్స్ అయిపోయినాయి అమెజాన్కి నా ద్వారా. ఇది 1860th ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇండస్ట్రీ ఆల్సో, వాట్ ద లవ్ యూ ఆర్ గివింగ్. అండ్ ఆడియన్స్ ఇంకా మీ చేతుల్లోనే ఉంది. ప్రమోషన్స్ ఇంకా ఆగలేదు. నెక్స్ట్ వీక్ వేరే స్టేట్లో ఉంది. ఇంకా అట్లాగా సినిమా రిలీజ్ అయిన 1 month వరకు కూడా ఓటీటీలో వచ్చేంత వరకు కూడా ప్రమోషన్స్ చేస్తూనే ఉంటారు, ఎందుకంటే సినిమా అంతవరకు రీచ్ అవ్వాలి కాబట్టి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆల్ ది వెరీ బెస్ట్. Thanks to all the media for coming, and my favorite director. సో రమేష్ అన్న ఇక్కడ ఉండడం చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమాల్లో మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం సార్. అఫ్ కోర్స్ సినిమా, బట్ ద టేస్ట్ ఆఫ్ యువర్ మ్యూజిక్, ఫర్ ఎ రీజన్ యు ఆర్ అ లెజెండ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ బిగ్ కాంప్లిమెంట్. సో ఐఎమ్ మోహిత్ రెహమానియక్ అండ్ ఇట్స్ మై 5th film. సో ఐ డిడ్ ఆల్ ద సాంగ్స్, పాటలు చేశాను ఇందులో. సో ఐ హ్యావ్ టు మెన్షన్ వన్ ఇంపార్టెంట్ పర్సన్, సిద్ధార్థ్ అన్న. కేఎంఎంసి చెన్నై నుంచి నాకు బాగా పరిచయం, చెన్నైలో ఉన్నప్పటి నుంచి.
సో వెన్ ఐ కాల్డ్ ఐ డింట్ ఆస్క్ ఎనీబడి, నేను ఎప్పుడు ఫోన్ చేసి ఏది అడగను మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో ఈ ప్రాజెక్ట్ నేను ఒప్పుకోవడానికి కారణం మిస్టర్ సన్నీ, డిఓపి గారు, సన్నీ అన్న, థ్యాంక్ యూ. సో ఈ ఆస్డ్ మీ టు డూ దిస్ ఫిల్మ్ అండ్ మీట్ మణికంఠ. సో మణికంఠని కలిసిన తర్వాత ఇట్స్ ఓకే గురు అనే ఒక వర్డ్కి ఒక వాలిడేషన్ అతని వ్యూలో అతను చెప్పి, సో ఇట్ మేడ్ మీ టు లవ్ ఇట్ సో మచ్. తర్వాత దెన్ ఐ కంపోజ్డ్ సాంగ్స్ అండ్ సిద్ధు అన్నకు ఫోన్ చేశాను. బేసిక్గా సిద్ధు అన్న ఎవరు ఫోన్లో ఎత్తాడు. సో సిద్ధార్థ్ అన్న అస్సలు వెరీ ఇంట్రోవర్ట్ టైప్ వెన్ సినిమాలు కట్ చేస్తే. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్లీ సేయింగ్, ఫోన్ ఎత్తి సినిమా ఏంటి అని అడగలేదు, డైరెక్టర్ ఎవరు అని అడగలేదు, వాట్ ఈస్ ద స్టోరీ, ఎవ్రీథింగ్, నథింగ్ హీ ఆస్క్డ్. హీ జస్ట్ హర్డ్ ద ట్యూన్, పాట చేద్దాం అన్న తర్వాత దెన్ హీ కేమ్ టు నో లాట్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద సినిమా. సో థ్యాంక్స్ టు సిద్ధు అన్న ఫర్ మేకింగ్ దిస్ అండ్ సో and all my crew, Kranti sir and Suresh garu, and special mentions to Usha and Charan. All the best, you guys are looking very amazing in the cinema. So and Mani, thank you Mani, so for making me a composer for your film and good songs, good output, and I'll keep it short. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. అండ్ రమేష్ అన్న, స్పెషల్ థ్యాంక్స్ మీకు వచ్చినందుకు అండ్ ఈ అకేషన్ ఇంకా మెమరబుల్ చేసినందుకు. అండ్ ఐ థింక్ సిద్ధు అన్న, ఫర్ సమ్ 2 lines ఫర్ యూ. నా శ్వాసే నీవైపోయావే, నా ప్రాణం నీదంటూ, నా మనసే నిన్నే కోరిందే, నేనంటే నీవంటూ, రోజంతా హంగామా జరిగేలా, ప్రతి పూట పండగల పెరిగావే, నాలోని అణువణువు దోచేలా, మైండ్ అంతా మైకెట్టి అరిచావే. థ్యాంక్ యూ, సారీ ఫర్ ద లిరిక్స్. మీడియా మిత్రులకి, ముఖ్యంగా మా అన్నయ్య మెహర్ రమేష్ గారికి పిలవగానే ఇక్కడ ఇంత రూమ్ వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపించింది? ఓకేనా? సో ఈ జర్నీ చాలా 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 పెద్ద జర్నీ అండి. సో ఈ జర్నీలో నా కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ముఖ్యంగా సురేష్ గారికి అండ్ క్రాంతి గారికి అండ్ మై ఫ్రెండ్ మధుకి అండ్ మై టీమ్, మై డైరెక్షన్ టీమ్ పేరు పేరున రాహుల్, వినయ్, బలరామ్, గణేష్, సురేష్, మళ్ళీ, సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ మా హీరోయిన్ గురించి, దే ఆర్ బ్యూటిఫుల్ రోజెస్ టైప్లో. సో చాలా చాలా కష్టపెట్టాను వాళ్ళని. సో మీకు స్క్రీన్ మీద చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత కష్టపెట్టానో, ఎంత వాళ్ళు కష్టపడి, ఎంత ఇష్టపడి ఈ సినిమాని చేశారనేది. సో కమింగ్ టు ఇట్స్ ఓకే గురు. సో ఇట్స్ ఓకే గురు అనేది ఇట్స్ ఎ మంత్ర. సో చాలా మంది ఇప్పుడున్న జనరేషన్లో చిటికేస్తే చనిపోతారు, చిటికేస్తే సూసైడ్, చిటికేస్తే డిప్రెషన్. సో డిప్రెషన్లోకి వెళ్ళకండి అయ్యా మీరు. ఎవరైనా డిప్రెషన్లోకి వెళ్ళారనుకోండి, వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, మా సినిమా చూడండి. సో మీరు డిప్రెషన్ నుంచి వెళ్ళిపోతారు. ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ అయ్యారనుకోండి, కమ్ టు వాచ్. మొత్తం ఒక్కసారి లైఫ్లో ఎవ్రీ డే మీరు లేచిన వెంటనే ఇట్స్ ఓకే, ఈరోజు నాది. సో ఏదో ఒకటి, ఏమైనా కూడా, ఎన్ని హడల్స్ వచ్చినా, ఎంత ప్రాబ్లం అయినా సరే ఇట్స్ ఓకే అనుకొని ముందుకు వెళ్ళిపోయారు అనుకోండి, సో లైఫ్ చాలా 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 ఈజీ ఉంటుంది, చాలా జాలీగా ఉంటుంది. సో అందరికీ ఒకటే చెప్తున్నాను, ఎవరు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ లాంటివి చేసుకోకండి. సో అలా చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మీరు కాసేపు కూర్చొని మాట్లాడుకోండి. సో అదే మా సినిమాను ఒక్క లైన్లో చెప్పాలంటే, నీ హార్ట్తో నీవు కూర్చొని వైవా ఆడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమా. సో వైవా చేసుకుంటావు నీ హార్ట్తో నువ్వు. సో దట్ ఈస్ అవర్ మూవీ.
సో అందరూ థియేటర్కి వచ్చి మా సినిమాని చూడాలని కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్థ్ అన్న గారు. డెఫినెట్లీ మీతో కలిసి నేను నెక్స్ట్ వర్క్ చేస్తాను షూర్గా విత్ హెల్ప్ ఆఫ్ మెహరన్నయ్య. యా, సో అట్ ద సేమ్ టైమ్ సన్నీ దోమల ఈజ్ అ డిఓపి ఆఫ్ అవర్ మూవీ. సో మీరు విజువల్స్ చూసారు. సో ఇంత కష్టం వెనక ఎవరైతే ఉన్నారో ఆ విజువల్స్ అంత గ్రాండియర్ గా అంత ఎలిగెంట్ గా రావడానికి ద ఓన్లీ రీజన్ సన్నీ దోమల. సో తను డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా నాతోనే ఉన్నారు. సో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు స్టేజ్ మీద లేరు. సో తను హీజ్ బిజీ విత్ అనదర్ వర్క్. సో థ్యాంక్ యూ సో మచ్ సన్నీ భయ్య. సో ఫర్ దీస్ గ్రేట్ విజువల్స్. ఐ లవ్ యూ. సో ఇంకెవరు రాహుల్, నా లిరిక్ రైటర్స్, నా అసోసియేట్ రాహుల్. సో మీరు చూసిన సిద్ధార్థన సాంగ్ ఏదైతే ఉందో ఆ లిరిక్స్ రాసింది మా అసోసియేట్ రాహుల్. సో థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. సో మధు నుంచి ఇందాక చెప్పినట్టు తను నా లక్కీ చామ్. సో నేను ఏ సినిమా చేసినా ఏ షార్ట్ ఫిల్మ్ చేసినా కంపల్సరీ తను ప్రొడ్యూసర్ గానే ఉంటాడు. సో థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెవరు నన్ను మర్చిపోయాను? సో చాలా మంది ఇంకా నా క్రూ ఎవరైతే ఉన్నారో, నా క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో, సాయి కృష్ణ కానీ, టింకు సాయినాథ్ కానీ, విక్రమ్ కానీ, సో దివ్య దీపిక కానీ, సో తేజ్ దిలీప్ కానీ, సో మొత్తం ఉమామహేశ్వర గారు కానీ, సో బాలా గారు కానీ, సో ఇలా నా సినిమాలో ఉన్న అందరికీ నా పాదాభివందనం అని తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆ ఈవెంట్ని కలర్ఫుల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాయిస్ ఓకేనా సార్? వండర్ బిల్డ్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో, సో సినిమాలు ఇది ఫస్ట్ సినిమా, ఒక మంచి మెసేజ్ సినిమా చేయాలని సురేష్ బ్రదర్ స్టార్ట్ చేశారు. మధ్యలో నేను యాడ్ అయ్యాను యాక్చువల్లీ. మంచి టీం. సో మణికంఠ కానీ, సో కేర్ ఆఫ్ కంచరపాలెం నా ఫేవరెట్ మూవీ. సో ఉమామహేశ్వరరావు సార్ చాలా బాగా చేశారు ఇందులో. సో అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్, చాలా మ్యూజిక్ ఇంప్రెస్ అయిపోయాను అనమాట యాక్చువల్లీ. చాలా బాగా సిద్ధార్థ్ గారు కానీ, సో చాలా బాగా అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు యాక్చువల్లీ. స్పెషల్లీ చరణ్ అండ్ ఉషా గారు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు ఇందులో. సో డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి, అంటే ఇంప్రెస్ అయ్యాను నేను చాలా. సో బ్రదర్ నేను కలిసి సో దీన్ని బాగా జనంలోకి తీసుకెళ్ళాలి, మంచి సినిమాలు చేయాలి అని. సో మేము ఇది ఫస్ట్ సినిమా, సో ఎంకరేజ్ చేయండి, బ్లెస్ చేయండి. ఇట్స్ ఓకే గురు. యాక్చువల్లీ నేను మోటివేషనల్ అంటే లైక్ నేను మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ కూడా యాక్చువల్లీ. సో నాకు ఒక 30 గోల్డ్ మెడల్స్ వచ్చాయి అండ్ ఐ గాట్ సమ్ అవార్డ్స్ అనమాట. సో ఈ సినిమా స్పెషల్ ఏంటంటే ఇట్స్ ఓకే గురు అంటే డైలీ లైఫ్లో ఏంటంటే చిన్న దీంట్లో కూడా డిప్రెషన్, రోజు న్యూస్ మళ్ళీ న్యూస్ పేపర్లో చూస్తున్నాము సూసైడ్స్ గురించి, డిప్రెషన్స్ అంట, అది ఇది ఫుల్ మొత్తం యూత్ అంతా కొంచెం మొత్తం ఇదైపోతున్నారు అనమాట. సో వేరే చిన్న దానికి కూడా సూసైడ్లు చేసుకోవడం. సో ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే ఎమోషన్స్, రోజు ఎమోషన్స్తో హీరో ఏదైతే ఫైట్ చేస్తాడో ఎలా ఓవర్కమ్ చేయాలి ఎమోషన్స్ని. సో సూసైడ్ చేసుకోవాలనుకున్నవాడు కూడా సినిమా చూస్తే అరే ఇట్స్ ఓకే గురు, లైక్ డిప్రెషన్లో ఉండేవాడు కూడా చూస్తే ఎస్ మనం ఓవర్కమ్ అవ్వాలి. సో అటువంటి సినిమా అనమాట ఇట్స్ ఓకే గురు. ఇట్స్ ఏ లవ్ స్టోరీ కమ్ బ్యూటిఫుల్, ఒక మంచి ఒక మెసేజ్తో పాటు ఆల్ ఎమోషన్స్ అన్నమాట, అన్ని ఎమోషన్స్ ఇందులో ఉన్నాయి. సో అది ఖచ్చితంగా మీకు అందరికి నచ్చుతుంది. సో రాజీవ్ గారు స్పెషల్ థ్యాంక్స్ అండి. అసలు రాజీవ్ గారు అయితే బాగా హెల్ప్ చేశారు మాకు. సో అమెజాన్ సో రాజీవ్ గారి నుంచి అయింది. అగైన్ స్పెషల్ థ్యాంక్స్ సార్ మీకు, ఎందుకంటే మంచి సినిమాలు బయటికి రావాలి, చాలా సినిమాలు అలాగే ఉండిపోతున్నాయి. సో మీరు చాలా గ్రేట్ అండి, హ్యాట్స్ ఆఫ్. సో 1800 మూవీస్ చేశారంటే రియల్లీ గ్రేట్ సార్, థ్యాంక్ యూ. సో నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇట్స్ ఓకే గురు యూత్కి మళ్ళీ ఇంకొక మెసేజ్ ఇస్తున్నా. డిప్రెషన్ ఈ ఏదైతే ఉన్నారో అంటే లైక్ మొబైల్ అడిక్షన్ ఎమోషన్ ఏదే లవ్ ఎనీ ఎమోషన్స్. సో మీరు ఒక కామ్గా కూల్గా ఆలోచిస్తే, 1 minute ఆలోచిస్తే మీరు సూసైడ్ చేసుకోరు, డిప్రెషన్కి వెళ్ళరు. సో
సో యూత్, మన భారతదేశంలో యూత్ ఉండే ఒక సో చాలా ఎనర్జీ ఉంది. కాకపోతే ఏంటంటే చాలా మంది ఒక చిన్న దీనికి ఎమోషన్ కి అడిక్ట్ అయిపోతున్నారు. సో అటువంటి అడిక్షన్ నుంచి సో బయటికి రావాలి. సో మీరు చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా హీరో ఎలా, సో హీరో సెల్ఫ్ ఎలా ఫైట్ చేశాడు, ఆ ఎమోషన్స్ తో ఎలా బయటకు వచ్చాడు అనేది కంటెంట్ చాలా బాగుంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మేము కంటిన్యూస్లీ మూవీస్ చేస్తాం. సో ఆశీర్వదించండి. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ సో ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. గెస్ట్లందరికీ, దామోదర్ సార్, మెహర్ రమేష్ సార్ కానీ, సో అందరికీ నేను ప్రత్యేకంగా వచ్చిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వండర్ బిల్ట్ ఎంటర్టైన్మెంట్ దిస్ ద ఫస్ట్ స్టెప్ వేసాము. ఇక్కడ వచ్చిన అందరికీ అగైన్ థ్యాంక్ యూ సార్. దీన్ని రీచ్ చేయండి. ఖచ్చితంగా మంచి సినిమాలు చేస్తాం, నో డౌట్ అట్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. రైట్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ థింగ్, మా ఏడీ టీమ్ ని పైకి పిలుస్తున్నా. ప్లీజ్ ఏడీ టీం రండి పైకి రండి. దా ఫాస్ట్. మా డైరెక్టర్ రాలేదు. ఒక చిన్న స్పీచ్ అయితే ప్రిపేర్ అయ్యాను. హలో, హాయ్ అండి, అందరికీ నమస్కారం. మెహర్ రమేష్ సార్కి థ్యాంక్ యూ సో మచ్, చీఫ్ గెస్ట్గా వచ్చారు. థ్యాంక్ యూ సార్, ఇట్ మీన్స్ ద వరల్డ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దామోదర్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ టుడే. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే గురు అనే టైటిల్ నాకు పర్సనల్గా చాలా కనెక్ట్ అయిందండి నా లైఫ్లో. జస్ట్ ఒక 10 minutes ఫినిష్ చేసేస్తాను. నా ఫస్ట్ ఫిల్మ్ క్రష్ అని రవిబాబు సార్ది చేశాను. ఆ ఫిల్మ్ చేసిన తర్వాత ఎమోషనలీ ఇంకా మెంటలీ చాలా లో అయ్యాను. నెక్స్ట్ ఇంకా సినిమాలు లేవు, అసలు నేను తీసుకున్న స్టెప్ కరెక్టేనా కాదా, చాలా క్రిటిసిజం, చాలా ట్రోలింగ్ అని ఇప్పటికీ జరుగుతుంది, నో ప్రాబ్లం. సో ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాను. అంటే కరెక్టేనా మనం తీసుకున్న డిసిషన్, ఈ ఇండస్ట్రీ అంతా ఓకేనా, కరెక్టా అని చెప్పి చాలా డౌట్లు వచ్చింది. ఇంకా ఫుల్ అప్సెట్ అయ్యి నా ఫ్రెండ్స్తో నేను వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేశాను. అక్కడ నా ఫ్రెండ్ గారికి కాల్ వచ్చింది. ఎక్కడున్నారా ఏంటంటే, ఇలా పలానా చరణ్తో ఉన్నానరా అంటే, ఎవరితో ఏంటనంటే వాడు చెప్తున్నాడు, అదేరా ఆ బ్లూ ఫిల్మ్లో చేశాడు కదా వాడే అని. నాకు లోపల చాలా బాధ వేసింది, కానీ ఎంతైనా ఫ్రెండ్ కదా రియాక్ట్ అవ్వాల. ఇంకా అలానే అదే రోజు నేను మా అక్క నచ్చుకుంటూ ఇంటికి వెళ్తున్నాం. ఇంకా అక్కకి జరిగిందంతా చెప్పాను. ఇలా ట్రై చేస్తున్నాను అక్క, ఆడిషన్స్ ఇస్తున్నా, ట్రై చేస్తున్నా, ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను, కాస్టింగ్ డైరెక్టర్ చుట్టూ తిరుగుతున్నాను, ఏది వర్కౌట్ అవ్వట్లేదు, నాకు ఎందుకో భయంగా ఉంది, ఈ స్టెప్ కరెక్టా కాదా, ఇంకా డౌట్గానే ఉంది, అసలు నాకు యాక్టింగ్ వచ్చా రాదా, ఇవన్నీ నాకు చాలా తిరుగుతుందని చెప్పి చెప్పుకుంటూ ముందుకెళ్తున్నా. సడన్ గా ఒక అంకుల్ ముందుకు వచ్చారు. ఏంటమ్మా, అసలు కామన్ సెన్స్ ఉందా, నువ్వు చదువుకున్నావు కదా, ఇంజనీరింగ్ చేసావు కదా, ఎన్ని అవసరమా నీకు, ఎందుకు ఇలాంటివన్నీ, నీకు ఇలాంటి చెత్తసంలో ఎందుకు చేస్తున్నావు, చదువుకున్నావు ఏదైనా మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు, ఇదంతా అవ్వదమ్మా, మీ యూత్కి ఎంత చెప్పినా అర్థం కాదు, 5-10 ఏళ్ళ తర్వాత మీరు రియలైజ్ అవుతారు, అప్పటికి టైం వేస్ట్ అంతా, ఇదంతా అవ్వదులే అని చెప్పారు. నాకు అప్పటికే ఇంకా బాడీ అంతా ఫుల్, అదే ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టు బాడీ అంతా షేక్ అయిపోయింది, మాటలు రావట్లేదు, మాట్లాడుతుంటే తడబడుతుంది, మాటలు రావట్లేదు, అలా ఫ్రీజ్ అయి ఉన్నాను. అప్పుడు పక్కన నుంచి ఒక చెయ్యి అలా వచ్చి నా చెయ్యి అలా పట్టుకొని, అంకుల్, ఎవరికి ఇన్స్టెంట్గా ఓవర్ నైట్లో సక్సెస్ అయితే రాదు, వాడేం తప్పుడు పని చేయట్లేదు, వాడికి నచ్చిన పనులు వాడు ట్రై చేస్తున్నాడు, ట్రై చేయనివ్వండి అంకుల్, ఏం పర్లేదు, మీరు అనవసరంగా మాతో మాట్లాడి మీ టైం మీరు వేస్ట్ చేసుకోండి అని చెప్పింది. చెప్పి నా చెయ్యి అలా పట్టుకొని ముందుకు తీసుకునే వ్యక్తి మా అక్క. ఇది జరిగింది 2-3 days అయింది, 1 week అయింది. ఈ ఇన్సిడెంట్ నా మైండ్ లోంచి పోవట్లా. నేను ఒక్కనే ఉన్నాను, రూమ్ లో ఫ్యాన్ తిరుగుతుంది స్లోగా, ఏం అర్థం కావట్లా, బ్రేక్ డౌన్ అవుతున్నా. అంటే ఒక పాయింట్ లో నిజమే కదా, ఆయన చెప్పింది నిజమే, అంటే ట్రై చేస్తున్నా, టైం వేస్ట్ అవుతుంది, ఏం అర్థం కావట్లా, ఇంట్లో వాళ్ళ దగ్గర చెప్పలేము, వాళ్ళు ఇంకా బాధపడతారు, డబ్బులు లేవు, డబ్బులు రాదు ఎక్కడి నుంచి, వేరే పని చేద్దాం అంటే అది రాదు మనకి. సారీ, అప్పుడు ఇంకా దాని తర్వాత వ్యాలంటైన్స్ నైట్ అని చెప్పి ఒక ఫిల్మ్ చేశాను. థ్యాంక్ యూ. ఆ ఫిల్మ్ చేశాను, అది సేమ్ బ్యాక్ టు జీరో, సరిగా ఆడలేదు ఆ సినిమా, దాంట్లో క్యారెక్టర్ చేశాను, ఇంకా నాకేం అర్థం కాలేదు, ఫుల్ బ్రేక్ డౌన్ అయిపోయాను.
ఆడిషన్స్ ట్రై చేస్తున్నా, ఏది జరగట్లేదు. ఒకరోజు మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మ, నా వల్ల ఇంకా అవ్వట్లేదు అమ్మా, చాలా కష్టంగా ఉంది, నేను ఇది వదిలేద్దాం అనుకుంటున్నా, చాలా కష్టంగా ఉందమ్మా అని చెప్పా. అమ్మ ఒక్కటే అనింది, అరే ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టం ఉంటుందిరా, కష్టం లేకుండా ఎవరి లైఫ్ ఉండదు, అంత ఈజీ అయితే కాదు, ఆ కష్టాన్ని నువ్వు అవకాశంగా మార్చుకొని ముందుకెళ్ళాలి, అదేరా ఛాలెంజ్ అక్కడ, ఇది నీ లైఫ్లో ఎండ్ అయితే కాదు, మళ్ళీ స్టార్ట్ చేయి, ఇట్స్ ఓకే, మళ్ళీ స్టార్ట్ చేయని చెప్పి ఆ రోజు మా అమ్మ ఇచ్చిన ధైర్యం, ఆ హోప్ తో నేను ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఎన్ని ఆడిషన్ అయితే అన్ని ఆడిషన్, ఎన్ని కాస్టింగ్ కాల్ చూస్తే అన్నిటికీ అప్లై చేశా, అన్నిటికీ ఆఫీస్ చుట్టూ తిరిగాను, కాస్టింగ్ డైరెక్టర్ చుట్టూ తిరిగాను, అందరికి ఫోటోలు మెసేజ్లు రోజు అదే పని. ఇంకా అలా సడన్ గా నాకు వ్యాలంటైన్స్ నైట్ లో వర్క్ చేసినప్పుడు ఒక ఏడి ప్రసాద్ అని చెప్పి, అన్న థ్యాంక్ యూ సో మచ్, ఆయన నాకు కాల్ చేసి ఇలాగా, అరే నాకు పలానా సినిమా వాళ్ళు ఆడిషన్ తీసుకున్నాను, వెళ్ళి ఇవ్వు, నువ్వు బాగా చేస్తున్నావు కదా అంటే నేను ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను, స్క్రిప్ట్ నరేషన్ ఇచ్చారు, అంతా అయిన తర్వాత ఆ డైరెక్టర్ ఒకే మాట, చరణ్ మన సినిమా టైటిల్ ఇట్స్ ఓకే గురు, సెట్. ఇంకా అది ఈ సినిమా టైటిల్ కి నాకున్న కనెక్షన్, ఆ పర్సనల్ కనెక్షన్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఎంతమంది వింటారో తెలీదు, అసలు చూస్తారో కూడా నాకు తెలీదు. ఇన్ కేస్ నాలాంటి సినిమా పిచ్చోళ్ళు ఎవరైనా ఒక్కరు చూస్తున్నా, నేను ఒక్కరే చెప్పాలనుకుంటున్నా, అన్నా వదిలేయకండి అన్నా, అస్సలు వదిలేయకండి, ఒక్క స్టెప్ అన్నా, ఇంకా ఒకే ఒక్క స్టెప్ అన్నా, చాలా కష్టంగా ఉంటుంది, ఆ స్టెప్ ముందుకు పెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మనకి నచ్చిన వాళ్ళు మనతో ఉండరు, మన ఇష్టపడిన వాళ్ళు మనతో ఉండరు, మన దగ్గర డబ్బులు ఉండదు, మెంటల్ పీస్ ఉండదు, ఏం చేస్తామో అర్థం కాదు, అసలు కుదురుతుందా కుదరదా, ఈ డౌట్లన్నీ పక్కన పెట్టండి అన్న, ఆ ఒక్క స్టెప్ మీరు ముందుకు పెడితే ఈ స్టేజ్ మీకోసం వెయిటింగ్ అన్న, ఈ స్టేజ్ మీకోసమే వెయిటింగ్. ఇక్కడ ఏం పర్లేదన్న, కింద పడితే ఏమవుతుంది, కింద నుంచే నచ్చుకుంటూ వచ్చాం, ఈసారి కింద పడితే లేచి పరిగెడదామన్న, ఏముంది, ఇట్స్ ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం, ఏం పర్లేదు. డిసెంబర్ 19th కదా, డిసెంబర్ 19th ఇట్స్ ఓకే గురు సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఆ సినిమా మీరు చూసిన తర్వాత, అరే ఈ క్లైమాక్స్ సీన్ నా లైఫ్ లో కూడా నేను రీక్రియేట్ చేయాలని మీకు డెఫినెట్ గా అనిపిస్తుంది. ఇది నా బెట్. మీరు మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ ఎమోషనల్ గా ఇంకేం చేయాలో అర్థం కాకుండా, అరే ఎట్లా నేను ఇక్కడ ఆగిపోయాను, అట్లా ముందుకెళ్ళాలా ఏంటి, ఎలా నా లైఫ్ ని తీసుకెళ్ళాలి ఏంటి, ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నా కూడా, మీరు చాలా అఫెక్టెడ్ పర్సన్ అయి ఉన్నా కూడా, ఈ సినిమా ద్వారా మేము ఒక సొల్యూషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేసాం, హానెస్ట్ గా ట్రై చేసాం. థ్యాంక్ యూ. నా పేరు చరణ్, ఐఎమ్ అన్ యాక్టర్. థ్యాంక్ యూ. Alright. ఇక్కడికి వచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మెయిన్ గెస్ట్ గా వచ్చిన మెహర్ రమేష్ గారికి, ఇంకో సార్కి థ్యాంక్ యూ సో మచ్. మెహర్ రమేష్ గారి సినిమా బిల్లాలో ప్రభాస్ గారికి సిస్టర్ గా చేశాను. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన డైరెక్టర్ ఇవాళ నేను మెయిన్ లీడ్ గా లాంచ్ అవుతున్నానంటే, ఈ స్టేజ్ మీద మాతో పాటు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి నిల్చున్నారు. అది ఇట్స్ లైక్ లైఫ్ టైమ్ మెమరీ లాగా అనిపిస్తుంది. ఐఎమ్ సీరియస్లీ వెరీ హ్యాపీ. అండ్ ఎక్కడో కోఇన్సిడెన్స్ లాగా కూడా ఉందండి. ఎందుకంటే మెహర్ రమేష్ అన్న నాకు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక ప్లాట్ఫామ్ ఇస్తే, ఆయనతో వర్క్ చేసిన మా మణికంఠ సార్ నన్ను హీరోయిన్ గా లాంచ్ చేయడం, దెర్ ఈస్ సమ్ కనెక్షన్ లాగా. అలాగే రవిబాబు గారి మూవీలో అమరావతి అనే మూవీలో చిన్నప్పుడు భూమికగా చేశాను. సేమ్ రవిబాబు గారు, చరణ్ గారు కలిసి లైక్ ఒక ప్రాజెక్ట్ చేయడము, మేమిద్దరం ఇప్పుడు పేరప్ అవ్వడము, దేర్ ఈస్ సమ్ కోఇన్సిడెన్స్ కనెక్షన్ ఇస్ లైక్ ఆల్ ఆల్ పుట్ టుగెదర్, అందరినీ ఒక దగ్గర కలిపింది అన్నట్టుగానే ఉంది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్, యాక్చువల్గా నేను క్యారెక్టర్స్ చేస్తూ బిల్లా నుండి మొదలు పెడితే ఇట్స్ ఓకే గురు వరకు ఎన్నో ఒడిదుడుకులు చూసుకుంటూ, నా దారిలో వచ్చిన ఎన్నో క్యారెక్టర్స్ని చేసుకుంటూ, నేను చేసిన ప్రతి క్యారెక్టర్కి ఒక గుర్తింపు ఉంది. ఈరోజు నేను బయటికి వెళ్ళినా, మీడియా వాళ్ళు ఎక్కడైనా కలిసినా, మా అమ్మాయి పలానా అమ్మాయి అని నన్ను చాలా ఓన్ చేసుకుంది ఇండస్ట్రీ. ఏం తెలియని వయసులో ఇండస్ట్రీకి వచ్చాను, ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళాలనుకోవట్లేదు. నో మ్యాటర్ వాట్, నేను మెయిన్ లీడ్గా చేస్తానా, క్యారెక్టర్స్ చేస్తానా, ఐఎమ్ ఆల్సో అన్ డబ్బింగ్ ఆర్టిస్ట్. సో ఎప్పుడూ ఇక్కడే మీ మధ్యలోనే తిరుగుతూ, మీ అందరితో ఉంటూ, మీ అందరి దగ్గర నుండి ప్లస్ అండ్ మైనస్ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకుంటూ ప్రయాణం చేస్తున్నాను. అలాంటి ప్రయాణంలోనే నాకు వచ్చిన ఆపర్చునిటీ ఇట్స్ ఓకే గురు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఫ్రెండ్ సాయి
అండ్ మల్లికార్జున్ గారు, వాళ్ళు వాళ్ళు మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి ఇచ్చిన ఒక ఐడియా, వై డోంట్ యూ చూస్ హర్, వై డోంట్ యూ జస్ట్ థింక్ అబౌట్ హర్ అన్నప్పుడు నవ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మణికంఠ గారు అండ్ సురేష్ గారు. ఆల్సో మై డిఓపి సన్నీ సార్, వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు నేను హీరోయిన్ గా ఈ సినిమాకి సైన్ చేయడానికి. థ్యాంక్ యూ సార్, నన్ను నిత్యాగా నమ్మి చెయ్యగలవు అని నన్ను ఒప్పించి ఈ సినిమాతో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అఫ్ కోర్స్ అందరికీ మెయిన్ లీడ్ గా చేసిన సినిమా ఖచ్చితంగా స్పెషల్ ఉంటుంది, నాకు ఇంకా స్పెషల్. ప్రొఫెషనల్ గా మెయిన్ లీడ్ గా నేను లాంచ్ అవుతున్నాను, పర్సనల్ గా కూడా వెరీ మచ్ కనెక్టెడ్ టు దిస్ ఫిల్మ్. సో మై మామ్ అండ్ డాడ్ ఇస్ సిట్టింగ్ హియర్, మై ఫ్యామిలీ, మమ్మీ డాడీ, హీరోయిన్ అయ్యాను, ఈరోజు నిల్చున్నాను ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే గురు, మన డే టు డే లైఫ్ లో మన చుట్టూ సపోర్ట్ చేసేవాళ్ళు, డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక్కసారి ఎక్కడైనా మిస్లీడ్ అవుతున్నారు, కొంచెం డిప్రెషన్ సాడ్నెస్ లో వెళ్తున్నారంటే జస్ట్ ఒక పాజ్ తీసుకొని చూసుకోండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ లో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది డైరెక్షన్ డిపార్ట్మెంట్ members and managers, uncles, directors, producers, co-artists, and my friends, family, cousins. Also a special mention, thank you Sagarika for being with me in my hard times. Yeah, so ప్రతి దాంట్లో మనకు ఒక సపోర్ట్ ఉంటారు. ఆల్సో ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఆల్ ద డబ్బింగ్ ఇన్ఛార్జెస్ అండ్ సౌండ్ ఇంజనీర్స్ హూ సపోర్ట్ మీ. ఇఫ్ నేను ఎక్కడైనా బిజీగా ఉన్నా నాకు సపోర్ట్ చేస్తూ పర్లేదండి మనం వర్కౌట్ చేయగలము అని చెప్పేసి. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, డోంట్ లైఫ్ ఇస్ లైక్ ఒక సెకండ్లో అయిపోతుంది. ఒక సెకండ్లో మీరు ఎలాంటి డిస్టర్బెన్స్ అయిన థాట్ తీసుకొని ఎండప్ చేయకండి, జస్ట్ గివ్ ఎ థాట్, ఒక్క పాజ్ ఇవ్వండి, చాలా బాగుంటది. ఇవాళ ఉన్న రోజు రేపు ఉండదు, రేపున్న రోజు ఎల్లుండి ఉండదు. అలా నమ్ముకుంటూ ప్రతిరోజు ఇట్స్ ఓకే అని చెప్పుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. అందుకే నాకు ఈ రోజు ఇట్స్ ఓకే, ఎస్ ఐఎమ్ బిలీవింగ్ ఇట్, టుడే ఈజ్ మై డే. అది ఇట్స్ ఓకే గురు. ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. మా డైరెక్షన్ టీమ్, థ్యాంక్ యూ, హ్యూజ్ సపోర్ట్, థ్యాంక్ యూ సో మచ్. చరణ్ గారు, a wonderful person, kind hearted and very easy to work with, and such a down to earth person and easy to work with actually. Whatever the scene, yeah, whatever the song avvachu, మేము వెళ్ళిన లొకేషన్స్ అవ్వచ్చు, he's very genuine, pure heart human being. Thank you so much for being like my co-star. Thank you so much. And Suresh garu, సార్ డే 1 నుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు ఈ సినిమా ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ని చూసింది, చేయి జారిపోయే స్థితికి కూడా వచ్చింది. కానీ ఆయన జారనివ్వకుండా చాలా సపోర్టెడ్ గా, చాలా స్ట్రాంగ్ గా నిలబడి బ్యాక్ బోన్ లా ఉండి, పర్లేదండి లేట్ అయినా పర్వాలేదు మనం సినిమా రిలీజ్ చేద్దాం, మేము రిలీజ్ చేద్దాము, అది కూడా బెటర్ గా చేద్దాము. వాట్ ఎవర్ ద అంటే స్ట్రీమింగ్ పార్ట్నర్స్ అవ్వచ్చు, సపోర్ట్ అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీస్ లో ఆయన పడని కష్టం లేదు, అదంతా నాకు తెలుసు, అఫ్ కోర్స్ మా అందరికీ తెలుసు. జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్ వీఆర్ టుడే హియర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఆల్సో థ్యాంక్ యూ క్రాంతి సార్, క్రాంతి గారు, మేము ఒక హోప్ లూజ్ అవుతుంది అనుకున్న మూమెంట్ లో మాకు ఒక చెయ్యి తోడైందండి, అది క్రాంతి గారు. ఆ చెయ్యి చాలా వరకు ముందుకు తీసుకొచ్చింది. అప్పుడు రాజీవ్ గారని ఇంకొక చెయ్యి తోడైంది.
అది ఈ రోజు మమ్మల్ని అమెజాన్ దాకా తీసుకెళ్ళింది. అంటే మేమంతా ఓవర్ ఎగ్జాగరేట్ చేసినట్టు చెప్పను కానీ ప్రాణం పెట్టి పనిచేసాము. పెద్ద సినిమా చేసాము, చాలా కల్ట్ సినిమా చేసామని కాదు కానీ ఒక ఒక ప్యూర్ కంటెంట్ని బయటికి తీసుకొస్తూ ఒక అటెంప్ట్ చేసాము, మంచిగా చేసాము. సినిమా బాగా వచ్చింది, ఎలాంటి డౌట్స్ లేకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వెళ్ళి యంగ్స్టర్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా. మా అందరినీ బ్లెస్ చేసి మీరు ఈ సినిమా చూస్తే అఫ్ కోర్స్ మీరు ఒక ఎమోషన్తో బయటికి వెళ్తారు. మీరు ఈ సినిమా చూస్తే ఒక అభి, ఒక నిత్య, మా సినిమా ఇట్స్ ఓకే గురు మీతో పాటు ఉంటుంది. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. సారీ మోహిత్ గారు, నేను నిజంగా కలలో కూడా అనుకోలేదు నేను హీరోయిన్ అవుతాను, మూవీ చేస్తాను అని. అలాంటి ఒక ఆపర్చునిటీ వచ్చింది, దానికి మ్యూజిక్ చాలా వచ్చింది. అండ్ మోర్ ఆఫ్ ఆర్ వెరీ ఓన్ ఫేవరెట్ హీరో సిద్ధార్థ్ గారు నా సినిమాకి పాట పాడారు. ఆ పాట హ్యూజ్ సక్సెస్ అయింది. ఐఎమ్ సో ఓవర్వెల్మ్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్, మీ కాంట్రిబ్యూషన్ మేము ఎప్పటికీ మర్చిపోలేము. దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్, లైక్ మేము ఊహించని కళ నిజమైనట్టుగా ఉంది. అండ్ మా మూవీలో 4 పాటలు ఉన్నాయి, 4 సాంగ్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మోహిత్ సార్ ఫర్ గివింగ్ దిస్ లవ్లీ ఆల్బమ్. మీడియా ప్రతినిధులకి, ఎప్పుడు నేను ఏ సినిమాతో ఏ క్యారెక్టర్తో బయటకు వచ్చినా నా వెనకాలండి నా భుజం తడుతూ పర్లేదు నీకు టాలెంట్ ఉంది, కాకపోతే ఇది నీ టైం కాదురా, ఓపికతో ఉండు, ఒక రోజు వస్తుంది, నీకంటూ ఒక రోజు వస్తుంది, నువ్వు కూడా లైమ్ లైట్లోకి వస్తావని నా రిపోర్టర్స్ అవ్వచ్చు, కెమెరామెన్స్ అవ్వచ్చు, టీవీ ఛానల్స్ అవ్వచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా దే హ్యావ్ ఆల్వేస్ బీన్ అ సపోర్ట్. మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. నో మ్యాటర్ వాట్, ఖచ్చితంగా హీరోయిన్ రోల్సే చేస్తానని కాదు, మంచి ప్రామినెంట్ రోల్స్ వచ్చినా చేస్తాను, మంచి స్క్రిప్ట్స్ వస్తే మెయిన్ లీడ్గా కూడా చేస్తాను. ఎక్కడికి వెళ్ళను, తెలుగు ఇండస్ట్రీలోనే ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించాలి, పెద్ద మనసు చేసుకొని. లైక్ మూవీ Hi. కంటెంట్ వాజ్ వెరీ నైస్, థ్యాంక్ యూ. సాంగ్స్ చాలా బాగున్నాయి, లుక్స్ అవి కూడా చాలా బాగున్నాయి. బట్ ఇందాక మాట్లాడుతున్నప్పుడు యూ వాజ్ వెరీ ఎమోషనల్ అబౌట్ లైక్ ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ట్రావెల్ అవుతున్నా సరే లైక్ అప్స్ అండ్ డౌన్స్ చూసానని. అంటే లైక్ అక్కడ ఎక్కువగా నోట్ చేశారు కదా సార్, డూ యూ ఎవర్ ఫేస్ అంటే లైక్ వాట్ కైండ్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్? అంటే లైక్ ఎప్పుడైనా ఏదైనా గట్టిగా హర్ట్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా, దట్స్ వై లైక్ యువర్ దిస్ వన్ అని? యా, నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఈరోజు తిరిగి చూసుకుంటే నాకు ఒక బ్లెస్సింగ్ అనుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఒడిదుడుకులు అంటే కొన్ని మూవీస్ షూట్ వరకు వచ్చి ఆగిపోయినవి ఉంటాయి, అండ్ ఆన్ సెట్ రీప్లేస్ అయినవి ఉంటాయి. నా దాకా కొన్ని ఆపర్చునిటీస్ రాకుండా సైడ్ వెళ్ళిపోయినవి ఉంటాయి. సో అలాంటప్పుడు కొంచెం డిస్కరేజ్మెంట్, బాధ, ఇది నాకు చిన్నప్పటి నుంచి ఉంది. సో ఒకానొక టైం తర్వాత కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఓకే పర్లేదు, మేబీ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనే సిచ్యువేషన్స్ లాగా కూడా అయ్యి అన్నిటికీ రియాక్ట్ అవ్వద్దు, అన్నిటికీ బాధపడొద్దు అని తెలుసుకొని ఇట్స్ ఓకే అనుకుంటూ ముందుకు వచ్చేసారు. ఓకే, లాస్ట్‌కి ఎండ్ చేస్తూ ఎక్కడికి వెళ్ళిపోను, తెలుగు ఇండస్ట్రీలోనే ఉంటాను అని అన్నారు గదా! అంటే ఏంటి వేరే ఇండస్ట్రీ నుంచి అవకాశాలొచ్చినా వెళ్ళను అని అర్థమా? లేకపోతే యూ డోంట్ వాంట్ టు గోనా ఏంటి? ఆ క్లారిటీ. అయ్యో అలా కాదు, థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్. నా ఇంటెన్షన్ అది కాదు. ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి ఏమీ తెలియని వయసులో ఇండస్ట్రీకి వచ్చాను. సో ఆబ్వియస్లీ నా ఫస్ట్ ప్రయారిటీ తెలుగు ఇండస్ట్రీ. ఇంకో ఇండస్ట్రీ వాళ్ళు కూడా నన్ను అడాప్ట్ చేసుకుంటాను, మంచి స్క్రిప్ట్స్ ఉన్నాయని ఆపర్చునిటీ ఇస్తే అది కూడా నా ఫ్యామిలీ అవుతుంది. ఖచ్చితంగా నేను వెళ్ళి ఇంకో ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి చాలా సంతోషంగా, హ్యాపీగా, ఎంతూజియాస్టిక్గా ఐ విల్ గో ఫార్వర్డ్ అండ్ డూ ఇట్. బట్ ఇది నా వద్దు ఇది నా మెయిన్ ఫ్యామిలీ. అది మణికంఠ గారు, అవునవును మీది పొంగల్ కూడా బహుత్ అచ్చా. మణికంఠ గారు,
సార్ అంటే మీ జర్నీ అది గాని, లేదంటే మెహర్ రమేష్ గారి దగ్గర మీరు అసిస్టెంట్‌గా చేసి, సో స్ట్రగుల్ ఫేస్ చేసి ఒక సినిమాతో బయటకొస్తూ దట్ టూ అంటే ఒక టిపికల్ స్టోరీ ఇది అని చెప్పొచ్చు. ఎందుకంటే జనాలు ఎలా కనెక్ట్ అవుతారు ఏంటి అనేది తెలీదు. సో ఇలాంటి స్టోరీతో రావడానికి కారణం ఏంటంటే యూ ఆర్ సేయింగ్ దట్ హోప్ తెచ్చుకోండి, ఇలాగా మెసేజ్ ఇస్తాము అంటే ఆడియన్స్ థియేటర్‌కి తొందరగా రావట్లే. కానీ మీరు మెసేజ్‌తో ఉంటుంది సినిమా చూడండి ఇట్స్ ఎ హోప్ అని చెప్తున్నారు. సో వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ ఫిల్మ్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అంత కాంప్లికేటెడ్ స్టోరీ కాదు సార్. అండ్ అండ్ ఇట్స్ ఇది మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ కూడా కాదు. ఇట్స్ జస్ట్ ఎవ్రీబడి లైఫ్లో ఎవ్రీ డే జరిగే ఒక థింగ్, ఎవ్రీ టైం వాళ్ళు చెప్పుకునే థింగ్ ఏంటంటే ఇట్స్ ఓకే అని మనం 100 సార్లు చెప్పుకుంటాం మన లైఫ్లో. అంటే ఏది జరగకపోయినా ఇట్స్ ఓకే లేరా మళ్ళీ ఇంకోసారి చేసుకుందాం. సో అలా ఫీల్ అవుతారు. సో అలాంటి అంటే ఇప్పుడు నీ స్టోరీ నా స్టోరీ మన అందరి స్టోరీ ఇది. సో ఇదే కొత్త స్టోరీ కాదు, ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ ఇది ఏమి కాదు. ఇట్స్ వెరీ వెరీ నార్మల్ రెగ్యులర్ స్టోరీ, చాలా ఇంపాక్ట్ ఉన్న స్టోరీ. ఓకే, ఇప్పుడు చాలా మంది యూత్ ఇందాక నేను చెప్పినట్టు యూత్ ఒక చిన్న దానికే చనిపోతారు, ఒక చిన్న లవ్ ఫెయిల్యూర్తో చనిపోతారు. అలాంటి వాళ్ళు చనిపోకండి, జస్ట్ మా సినిమా చూడండి మీకు తెలుస్తుంది అసలు ఏంటి. చనిపోవాలనుకుంటున్నారా, ఫస్ట్ మా సినిమా చూసి తర్వాత మీ ఇష్టం, మీకు మూడు మారకపోతే మీ ఇష్టం చేసుకోండి. యా, డెఫినెట్లీ మారుతుంది. సో యా, సో అది అండి అంతే. అంతేగాని ఇదేం మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అయితే కాదండి. యా అండ్ ఎగ్జాక్ట్ అయితే ఎవ్రీ టైం ఎవ్రీ డే రెగ్యులర్ గా జరిగే స్టోరీ. అంటే చాలా మంది అలా ఇట్స్ ఓకే అనుకోకుండా, అంటే చాలా స్ట్రెస్ అయిపోయేసి చాలా ఏమో అయిపోతుంది లైఫ్ అంతా గందరగోళం అయిపోతుంది అనుకునే వాళ్ళందరికీ ఏమి కాదండి. మీరు ఏం చేయకపోయినా కూడా లైఫ్ పోతూ ఉంటుంది, ప్రపంచం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. యా అంతే సార్. మెహర్ రమేష్ గారికి అంటే కథ ముందు నుంచి ఆయనతోటి ట్రావెల్ చేస్తున్నారా, లేదా తర్వాత చేసిన తర్వాత చూపించడం, ఆయన నుంచి వచ్చిన సపోర్ట్ కానీ ఆయన ఇచ్చే సజెషన్స్ కానీ ఏంటి? మెహర్ రమేష్ గారి నుంచి నేను అంటే ముందు నుంచి ట్రావెల్ చేయడం జరుగుతుంది. స్టోరీ పరంగా అన్నయ్యకి ఏం చెప్పలేదు నేను. సో అన్నయ్య చెప్పిందల్లా ఒకటే, అంటే నేను బోలా శంకర్కి అసోసియేట్గా ఒక 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 షెడ్యూల్ చేసినప్పుడు అనే నేను కంటిన్యూ అవుతాను, నేను చేస్తానని చెప్తే, లేదు లేదు నువ్వు డైరెక్టర్ ఆల్రెడీ, నువ్వు డైరెక్షన్ చెయ్యి అని చెప్పేసి అన్నయ్య నేను ప్యారల్గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాం. సో నా మూవీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళి అన్నయ్యకి చూపించాను, సాంగ్స్ చూపించాను, బిట్స్ అండ్ పీసెస్గా చూపించినప్పుడు హీ ఫీల్స్ వెరీ హ్యాపీ. అండ్ నేను కొత్త పెళ్లి కూతురు షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు నా ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్ 2 పార్ట్లు ఉంటాయి యూట్యూబ్లో. ఫస్ట్ పార్ట్ చూసి ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి నన్ను పిలిచడం జరిగింది. అది నచ్చింది, చాలా నచ్చింది. ఎందుకంటే రాగా తీసావు నువ్వు, చాలా తక్కువ దాంతో తీసావు, చాలా రాగా ఉంది. సెకండ్ పార్ట్కి నేను కొద్దిగా కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం జరిగింది. అది అన్నయ్యకి అంతగా వర్కౌట్ అవ్వాల. సో అన్నయ్య చెప్పింది అంటే ఏం తీసినా కూడా రాగా తీ, సో అదే నీ స్ట్రెంగ్త్ అని చెప్పారు. సో నేను ఇట్స్ ఓకే గురు కూడా రాగా నేను ట్రై చేశాను. సో రేపు మిగతా మీ స్క్రీన్తో మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఏంటి ఎంత రాగా ఉంది సినిమా. సో అసలు ఏం చెప్పాలనుకున్నాను ఏంటి అనేది. సో ఇట్స్ కంప్లీట్ అందరికి యూత్ అందరి చూడాల్సిన సినిమా. సో మీకు చూసిన తర్వాత 19th మీరు స్క్రీన్లో మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. యా, మణికంఠ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్ అండి. ట్రైలర్ అది కానీ టీజర్ కానీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్లో ఇట్స్ ఓకే గురు దగ్గర సెమీకాలన్ పెట్టారు. బేసిక్ ఏంటంటే ఎవరైనా క్వశ్చన్ మార్క్ పెడతారు, లేకపోతే కామా పెడతారు, పులి స్టాప్ పెడతారు. వై సెమీకాలన్? థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు గుర్తించారు దాన్ని సెమీకోలన్ని. ఐఎమ్ సో గ్లాడ్. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి హరీష గారని మా సిస్టర్ లాగా. సో నేను టైటిల్ పెట్టేసాను, ఇట్స్ ఓకే గురుని పెట్టేశాను. తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టాలా, ఎక్స్క్లమేటరీ పెట్టాలా, హ్యాష్ ట్యాగ్ పెట్టాలా, ఏ పెట్టాలో నాకు తెలియట్లేదు. అంటే ఐ వాంట్ అది ఫుల్ఫిల్ అవ్వట్లేదు ఆ టైటిల్కి, ఏదో ఒకటి కావాలి అనేసి. సో నేను మాట్లాడుతుంటే హరీష గారు ఒకసారి నాకు పంపించారు. సో దాంట్లో ఇట్స్ అ సైకలాజికల్ థింగ్. సెమీకోలన్ అంటే సైకలాజికలీ మెంటల్లీ డిప్రెషన్ ఉన్న వాళ్ళు అనే థింగ్ ఒక మీనింగ్ వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద థింగ్ అంతే. సో ఎందుకంటే ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద మూవీ, ఎందుకంటే మా మూవీలో అలాంటి థింగ్స్ ఎవరైతే సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యి వాళ్ళకి బతకడం ఇష్టం లేక వాళ్ళ లైఫ్లో మొత్తం అంతా అయిపోయింది, ఇంకా నేను సూసైడ్ చేసేసుకుంటాను అనే టైప్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఎలా రివోల్ట్ అయ్యారు, ఒక మనిషి జర్నీ ఎలా జరిగింది, తనలో తను ఎలాంటి జర్నీ చేసుకున్నారు అనేది సినిమా. సో ఇట్స్ అ పాజిటివ్ టైటిల్ విత్ ఏ స్మాల్ సింబల్స్ అంతే. యా ఓకే. చరణ్ గారు, హాయ్ బ్రో.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇందాకడ ఎమోషనల్ అయ్యారు చాలా చూశాను. బట్ బేసిక్గా ఏంటంటే మీ లైఫ్లో చాలా అప్స్ చూశారు, డౌన్స్ చూశారు. సో వాట్ యు లెర్న్ ఫ్రమ్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు? ఒకటే అండి, చాలా టైం పడుతుంది. బట్ ఈవెన్ దో మన స్కిల్స్ని మనం డెవలప్ చేసుకొని ఇంకా ముందుకెళ్ళడమే. మన టైం అయితే డెఫినెట్గా వస్తుంది. అంటే ఒక యాజ్ ఎ హీరోయిన్గా ఏం నేర్చుకున్నారు మీరు? చాలా రెస్పాన్సిబుల్‌గా ఉండాలండి హీరోయిన్ అంటే. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్ అంటే సైన్ చేసిన దగ్గర నుండి సినిమా 70 mm స్క్రీన్ ఎక్కే వరకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవన్నీ కరెక్ట్‌గా ఫాలో అవ్వాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ డెడికేటెడ్‌గా ఉండాలి. రెస్పెక్ట్ టువర్డ్స్ టీమ్ ఎవ్రీథింగ్. అంటే ఏదైనా ఎక్కడైనా డౌన్ అయినా కూడా మనం ఒక ఆర్టిస్ట్‌గా నేను డౌన్ అయ్యి ఇది ఇలా ఉంది, అలా ఉంది అనకుండా టీమ్‌కి సపోర్ట్ చేస్తూ పేషెన్స్‌గా ఉండడము. ఓకే. ప్రాజెక్ట్ లేట్ అయింది. బట్ బయటికి వస్తదన్న నమ్మకం, పేషెన్స్ ఇవన్నీ నేర్చుకున్నా. అంటే ఎందుకని ఇంత టైం పట్టింది హీరోయిన్గా లాంచ్ అవ్వడానికి? వచ్చాయండి. మంచి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు నేను స్టడీస్ కోసం బ్రేక్ తీసుకున్నాను. దాని తర్వాత ఇంక అన్నీ ప్రామినెంట్ రోల్స్ వచ్చాయి. అలా చేస్తున్న టైంలోనే ఇట్స్ ఓకే గురు వచ్చింది. సో మేబీ ఈ సినిమాతోనే లాంచ్ అవ్వాలని ఉందేమో డెస్టినీలో. దట్స్ హౌ ఇందాక నేను మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాను. ఏంటంటే సమ్‌హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ మెహర్ రమేష్ గారు, రవిబాబు గారు. సో ఉషా హాస్ టు లాంచ్. ఈ టీమ్‌తో లాంచ్ అవ్వాలని ఈ టైంలో మేబీ ఉందేమో. అది ఇప్పుడు కుదిరింది. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. సార్ ఇందాక టీజర్ చూసేటప్పుడు ట్రెక్కింగ్ గురించి ఉంది సార్ మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రెక్కింగ్‌లో ఒక స్టోరీ అంతా నడుస్తుంది. అంటే ఆ ట్రెక్కింగ్ టైప్ షూటింగ్‌లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారండి? అయ్యో! సాంగ్‌లో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మా కష్టాన్ని గుర్తించారు. దానికోసమే వేసాం ఆ క్లిప్పు. ఎవరైనా గుర్తిస్తారా? గుర్తించకపోతారా? అడగకపోతారా అని. ట్రెక్కింగ్ చేయించామండి. హీరో, హీరోయిన్‌తో ఆల్మోస్ట్ ఒక 5, 6 కొండలు ఎక్కించాము చిక్మంగళూరులో. సో వీళ్ళతో పాటు నా క్రూ అంతా, మా కెమెరా డిపార్ట్మెంట్, నా ఏడీలు అందరూ కష్టపడి ఎక్కాము. చాలా పెద్ద పెద్ద కొండలు ఎక్కాము. ఓన్లీ బికాస్ ఆఫ్ ఆడియన్స్ కోసం, వాళ్ళకు కొద్దిగా బ్యూటిఫుల్ విజువల్స్ ఇవ్వాలి అనే దాంతో ఎక్కించాము. ఇప్పుడు పెద్ది సినిమాలో ఒక సాంగ్ ఎలాగైతే ఇప్పుడు హిట్ అయిందో అంత పైకి వెళ్ళి చేశారు. సో అలాంటి కొండలో మేము కూడా ఎక్కి చేశాము. సో మీరు రేపు సాంగ్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఆ విజువల్స్ ఏంటి, దాని యొక్క గ్రాండియర్ ఏంటి అనేది. ద క్రెడిట్ గోస్ టు డెఫినెట్లీ మా హీరో, హీరోయిన్, అంత బ్యూటిఫుల్గా చూపించిన మా కెమెరామెన్ సన్నీ గారికి, అంత బ్యూటిఫుల్గా సాంగ్ ఇచ్చిన మా మోహిత్ గారికి చెందుతుందండి. సో యా. ఓకే సార్. ఇందాక మీరు మాట్లాడుతూ ఇట్స్ ఓకే అనేది ప్రతి ఒక్కరి లైఫ్‌లో రిలేట్ అయ్యే స్టోరీ ఉంటది. అంటే సూసైడ్ చేసేటప్పుడు కూడా, చేసుకునేటప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ రియల్ లైఫ్‌లో రావాలి అనేసి చెప్పారు కాబట్టి, అంటే మీరు ఇలాంటివి ఏవైనా మీ లైఫ్‌లో ఫేస్ చేసారా సార్? ఇలాంటివి ఏవైనా చూసారా? అంటే నా పర్సనల్ లైఫ్లో అడుగుతున్నారా? లేదండి. అంటే నేను లేదండి, నా పర్సనల్ లైఫ్లో ఎటువంటి ఇట్లాంటి ఎప్పుడు నేను ట్రై చేయలేదు. బట్ నేను లైఫ్లో చాలా ఎగ్జాంపుల్ చూస్తున్నాను, న్యూస్ చూస్తుంటాము. చాలా మంది చిన్నపిల్లలు, 10th క్లాస్ పిల్లలు, లవ్ ఫెయిల్యూర్ అయిపోయిన పిల్లలు, యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం తీద్దాం అనుకున్న సినిమా అండి. వాళ్ళంతా చూస్తే వాళ్ళు కనెక్ట్ అవుతారు. యా. ఓకే. చరణ్ సార్. అదే మన 'మోనాలిసా' గారితో నెక్స్ట్ సినిమా అనేసి చెప్తున్నారు. అది ఎప్పుడు నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు అండి? అప్డేట్ అంటే ఇప్పుడే ఫస్ట్ షెడ్యూల్ అయిందండి. చాలా బాగా జరిగింది షూట్ అంతా. నెక్స్ట్ షెడ్యూల్ సూన్ జరుగుతుంది. ఇట్స్ గోయింగ్ గుడ్ అండి. ఉషా గారు హాయ్. హాయ్ అండి. ఇట్స్ ఓకే గురులో అంటే చాలా లవ్ స్టోరీ అని ఉండబోతుంది సాంగ్. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కంటెంట్ అంతా. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్. అండ్ ఎలా ఉండబోతుంది అంటే ఇందులో క్యారెక్టర్ గుర్తుండిపోయేలాగా ఉంటుందా? అంటే హీరోయిన్స్‌కి చాలా మందికి కొంచెం ఆ హైప్ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా చాలా సినిమాస్‌లో. బట్ ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? థ్యాంక్స్ ఫర్ ద క్వెషన్ అండి. ఖచ్చితంగా మీరు థియేటర్స్ నుండి బయటికెళ్ళేటప్పుడు మీ లైఫ్‌లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, అబ్బాయిలు లేదా అమ్మాయిలు
ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌లో నిత్య అనే అమ్మాయి, లేదా నిత్య క్యారెక్టర్ లాంటి అబ్బాయి మీ లైఫ్‌లో ఖచ్చితంగా ఉంటారు. రిప్రజెంట్ చేశాను. మీ మీ హార్ట్‌కి టచ్ అవుతుంది. వెళ్ళేటప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకుంటారు. అరే! తను నాతో ఇలానే ఉంటుంది కదా! వాడు నాతోని ఇలానే ఉంటున్నాడు కదా! ఇంత సపోర్ట్ చేస్తున్నాడు కదా! రెస్పాన్సిబుల్‌గా ఉండే ఒక మెచ్యూర్డ్, రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ నిత్య అండి. ఆహ్, అభిమన్యు హి ఈజ్ లైక్ క్యారెక్టర్ పేరు అభిమన్యు. ఆయనకి ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తూ, చియర్ అప్ చేస్తూ, ఒక మంచి సపోర్ట్ ఇచ్చే గర్ల్ ఫ్రెండ్ రోల్. ప్రతి ఒక్కరి లైఫ్‌లో కొంత ఓకే. బాయ్ ఫ్రెండ్స్, అన్నయ్యలు, తమ్ముళ్ళు, కొంచెం లో ఉండేవాళ్ళు, ఇంట్రోవర్ట్స్ అందరి లైఫ్‌లో ఉంటారు. వాళ్ళు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీ పక్కన నిత్య లాంటి ఒక క్యారెక్టర్ ఖచ్చితంగా ఉంటది. అండ్ వాళ్ళని ఎప్పటికీ లూజ్ చేసుకోవద్దు. యాహ్! ఇంతకు ముందు నేను చేసిన క్యారెక్టర్స్ లాగే ఇది కూడా అందరికీ గుర్తుంటది. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ. సార్. సార్, సో ఆ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. సో షూటింగ్‌కి అండ్ ఈ సినిమా ఫస్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ ఫస్ట్ ఒపీనియన్ ఏంటి? అండ్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ఈ స్క్రిప్ట్? మేడం యాక్చువల్లీ మా బ్రదర్ మెయిన్ ప్రొడ్యూసర్ సురేష్ గారు. సో నేను కో ప్రొడ్యూసర్ యాక్చువల్లీ. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కథలోనే జర్నీ ఉంది యాక్చువల్లీ. సో జర్నీ నీడ్స్ బ్యూటిఫుల్ లొకేషన్స్ యాక్చువల్లీ. సో అందులో ఇన్‌బిల్ట్ ఉంది కాబట్టి మణికంఠ అందంగా రాసుకున్నాడు. సో దాని నుంచి మనం చిక్మంగళూరు గాని, ఇక్కడి నుంచి ఎక్కడ ప్రొడక్షన్‌లో ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా డైరెక్టర్ గారికి ఏం కావాలో సో ప్రతీదీ సో సపోర్ట్ చేయడం జరిగింది. అందుకే అంత బ్యూటీ లొకేషన్స్‌లో షూట్ చేయడం జరిగింది మేడం. థ్యాంక్ యూ. సో మ్యూజిక్ డైరెక్టర్ సార్, మ్యూజిక్ చాలా బాగుంది. సో వినడానికి కూడా అంటే ఇట్లాంటి మ్యూజిక్ చాలా కష్టం బేసిక్‌గా. ఇప్పుడున్న ప్రెజెంట్ సినిమాలో చాలా రేర్‌గా వింటున్నాం ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్. సో వై పర్టిక్యులర్‌లీ సిద్ధార్థ గారు ఎందుకని ఆయన సిద్ధు గారి చేత పాడించారు సాంగ్? కమర్షియల్ ఆస్పెక్ట్ లేదా పాపులర్ అవ్వాలని అయితే థాట్ అయితే లేకుండే ఫస్ట్. బట్ మణికంఠ మూడ్ చెప్పాడు. 3 ట్యూన్స్ అంటే ఏదో ర్యాండమ్‌గా చేస్తూ ఉన్నాను. బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. హి ఈజ్ ఓకే. హి ఈజ్ జస్ట్ వెరీ ఫ్లెక్సిబుల్ ఫర్ కంపోజర్. చాలా ర్యాండమ్‌గా అనిపించి అదే అప్పుడో ఇప్పుడో సాంగ్ వింటూ ఇట్లుండాలి కదా! సాంగ్ అంటే ఎనర్జీ అంటే ఇది కదా! ఆ టైంలో బికాస్ నాకు ఆ ఓల్డ్ నాస్టాల్జిక్ టైమ్ అవన్నీ నాకు చాలా ఇష్టం. సో ఐ రిమెంబర్ ఆల్ దోస్ డేస్. సో వై డోంట్ అని ఎట్లాగో పరిచయం ఉందని సో ఐ అప్రోచ్డ్. బట్ యాహ్! ఇట్ కేమ్ ఔట్ వెల్. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. చరణ్ గారు. Yeah, హాయ్ అండి. సో అంటే లైక్ రియాలిటీ షోస్‌లో కూడా పార్టిసిపేట్ చేశారు కదా! అవునండి. Yeah. ఢీ సెలబ్రిటీ సీజన్ 2. యాహ్! రియాలిటీ టు అంటే లైక్ మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు ఎన్ని సినిమాలు చేసినా సరే కొన్ని ఆడొచ్చు, కొన్ని ఆడకపోవచ్చు. రిజిస్ట్రేషన్ రావడానికి చాలా రికగ్నైజేషన్ రావడానికి చాలా కష్టపడాల్సి Yeah. వస్తుంది కదా! సో ఇట్స్ ఓకే గురు స్టోరీ మీకు చెప్పినప్పుడు డు యూ థింక్ దట్ ఈ సినిమా చేస్తే ఓకే జనాలు నన్ను రికగ్నైజ్ చేస్తారు. ఈ క్యారెక్టర్‌తో నన్ను నేను ప్రూవ్ చేసుకోవచ్చు అని అనుకున్నారు. బికాజ్ రియాలిటీ టు అంటే లైక్ 70 ఎంఎంలో మీ జర్నీ చూసుకుంటే ఇట్స్ వెరీ స్ట్రగలింగ్ అనే చెప్పొచ్చు. సో ఈ క్యారెక్టరైజేషన్ మీ స్ట్రగలింగ్ జర్నీకి ఎంతవరకు జస్టిఫై చేస్తుంది? ఫస్ట్ థింగ్ స్టోరీ వినగానే ఆ టైంలో ఇది పర్ఫెక్ట్ స్టోరీ అంటే నేను డైరెక్టర్‌తో చెప్పాను. సార్ ఇది నేను చేయలేనేమో చాలా వెయిటేజ్ ఉంది. ఆ క్యారెక్టర్ లీడ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చాలా వెయిటేజ్ ఉంది సార్. అది నేను క్యారీ చేయలేనేమో అంటే అప్పుడు ఈయనే నాకింకా మోటివేషన్ ఇచ్చి అప్పుడు కూడా మోటివేషనే సినిమాలో లాగా. లేదు నువ్వు పుల్ చేయగలుగుతావు అందుకే నేను సెలెక్ట్ చేశానని చెప్పి ఈయన ఇంకా సన్నీ అన్న అని ప్రొడ్యూసర్ వాళ్ళు ముగ్గురు కలిసి ఇలా ఎంకరేజ్ చేశారు. అండ్ యాహ్! అండి. ఈ సినిమా తర్వాత నన్ను రికగ్నైజ్ చేస్తారో చెయ్యరు దాని గురించి నేను మాట్లాడను. బికాజ్ జనానికి నచ్చిందంటే ఓకే. నచ్చకపోతే అగైన్ ట్రై చేస్తాం. నో ప్రాబ్లమ్ దాంట్లో. బట్ ఈ ఫీలింగ్ అయితే చాలా బాగుంది. ఈ స్టోరీ అయితే చెప్పాలి, ఇది తెలియాలి అని అనిపించింది నాకు అంతే. దీనివల్ల నాకు ఇంకో 4 సినిమాలు వచ్చేస్తాయి అయన్నీ నాకేం లేదు. యాహ్! వస్తే ఓకే. మంచిదే హ్యాపీ. ప్రొడ్యూసర్ గారు. మేడం. అంటే జనాలు ఆడియన్స్ మైండ్ సెట్‌ని ఎవరు గెస్ చేయలేకపోతున్నారు. ఏ సినిమా జనాలు యాక్సెప్ట్ చేస్తారు, ఏ సినిమా చేయరు. బికాజ్ పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ పాడింగ్ ఉన్న సినిమాస్‌ని కూడా జనాలు యాక్సెప్ట్ చేయట్లేదు. యెస్ మ్యామ్. బికాజ్ వాళ్ళ మైండ్ సెట్‌కి వాళ్ళకి నచ్చకపోతే. సో ఇట్స్ ఓకే. నాకు తెలిసి దిస్ వాస్ ద ఫస్ట్ వన్.
ఎస్ ఎస్ మ్యామ్. సో అంటే ఎలా జడ్జ్ చేశారు? ఈ సినిమాతో నేను రావాలి. ఓకే. జనాల మైండ్ సెట్‌ని ఎంతవరకు ఈ సినిమాతో కనెక్ట్ చేశారు? మేడం బేసికల్లీ అదే సురేష్ గారు మా బ్రదర్ ఉన్నారు కదా! సురేష్ గారు నేను ఏంటంటే కొంచెం కైండ్ ఆఫ్ మోటివేషనల్ అంటే ఈ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఉంది మనకి. సో యాక్చువల్లీ ఆమె మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్. యాక్చువల్లీ ఐ గాట్ లాట్ ఆఫ్ గోల్డ్ మెడల్స్. సో ఐ గాట్ ఆర్యభట్ట ఇంటర్నేషనల్ అవార్డ్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్ జడ్జ్. అంటే మేము కొంచెం ఫస్టే ఎంచుకునిందే ఒక మంచి సినిమా చేయాలి. ఒక క్లీన్ మంచి ఒక మోటివేషన్ సినిమా చేయాలన్న దీంట్లోనే అది చేయడం జరిగింది మేడం. యాక్చువల్లీ ఏంటంటే ఆడియన్స్ ఖచ్చితంగా అంటే లైక్ మీరు అన్నింది ఏదైతే చెప్పారో కరెక్ట్. అంటే గెస్ చేయలేము. బట్ ప్రయత్నం అయితే చేయాలి కదా! ఒక అడుగు అయితే ముందుకు వేయాలి. సో దట్ ఈస్ ద ఇంటెన్షన్. అంటే దీని నుంచి బ్లాక్ బస్టర్ కొట్టేయాలి అట్లా కాదు. ఒక్క అడుగు. సో ఫస్ట్ ట్రై చేద్దాం. అగైన్ మళ్ళీ చేస్తూ ఉందాం. ఖచ్చితంగా అయితే సో అందరూ ఎఫర్ట్ అయితే చేస్తారు. చరణ్ గారు కానీ, ఉషా గారు కానీ, మోహిత్ గారు కానీ, సో మన మణికంఠ రాసుకున్న ఇది ఫస్ట్ అటెంప్ట్ ఈజ్ క్వాలిటీ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. అంటే లైక్ క్వాలిటీ పరంగా సో దీన్ని ఎంత పబ్లిక్ తీసుకెళ్ళాలి అని మనం చేస్తున్నాం అంత స్టేట్ అంతా తిరిగి. సో బ్లెస్ చేస్తారని అనుకుంటున్నా ఆడియన్స్. సో మీడియా మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నా. సో ఇది ప్రారంభం మేడం అంతే. దీని నుంచి అంటే నో ఎక్స్పెక్టేషన్స్ బట్ గాడ్ గ్రేస్ అవుతే హ్యాపీ. సో బట్ జర్నీ అయితే మంచి సినిమాలు ఇస్తుంటాం మేడం ఖచ్చితంగా. నో డౌట్ అట్ ఆల్. సో చాలా ఇంటర్వ్యూస్‌లో మిమ్మల్ని అడిగే ఉంటారు. చాలా వరకు ఈ క్వెషన్ వచ్చే ఉంటుంది. సో ఫస్ట్ గ్లింప్స్ వచ్చినప్పుడు హీరోయిన్‌తో షూ లేస్ కట్టించేది. అంటే అనుకోనుంటారు ఈ క్వెషన్ ఏంటబ్బా ఎక్కడికెళ్ళినా వదలట్లేదు అని చెప్పేసి. బట్ కమింగ్ టు అంటే లైక్ జెండర్ డిస్క్రిమినేషన్ అని నేను అనను గానీ, బట్ దోస్ హూ ఆర్ ఫెమినిస్ట్ అని అంటుంటారు. దే విల్ డెఫినైట్‌లీ ఆస్క్ దిస్ క్వెషన్ లైక్ ఎందుకు షూ లేస్ కట్టించారు ఒక అమ్మాయితో? అబ్బాయి కూడా కట్టొచ్చు కదా! అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ఉంటారు. సో దానికి ఏం ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నారు? ఫెమినిస్ట్ అనే వాళ్ళ గురించి నేను ఈ సినిమా తీయలేదండి. అండ్ వాళ్ళకి ఏం చేసినా కూడా అదే ఫీల్ ఉంటది. బై ద వే కమింగ్ టు మీరేదైతే క్వెషన్ అడిగారో, అబ్బాయి కట్టొచ్చు కదా! అమ్మాయి కట్టేదానికన్నా అని అడిగారు కదా! సో మై ఆన్సర్ ఈజ్ అబ్బాయి, అమ్మాయి జెండర్ డిస్క్రిమినేషన్ ఎందుకు? ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్తున్నప్పుడు వాళ్ళకెందుకు ఆ ఫీలింగ్ వస్తుంది అనేది నా క్వెషన్ ఫస్ట్. అమ్మాయి కడితే ఏంటి? అబ్బాయి కడితే ఏంటి? మీరు ఈక్వల్ అంటున్నారు కదా! ఈక్వల్ అయినప్పుడు ఎవరు కడితే ఏముంది? సో దట్ ఈస్ మై ఆన్సర్. అండ్ కమింగ్ టు సెకండ్ థింగ్, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి చాలా గాఢంగా లవ్ చేసుకున్నా, వాళ్ళు ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నా, వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా, గడ్డం పట్టుకున్నా, చేయి పట్టుకున్నా పెద్ద ఫరక్ పడదు వాళ్ళకి. చూసే వాళ్ళకి తెలీదు కదండీ! వాళ్ళ బ్యాక్ ఏం జరుగుతుంది అసలకి ఏంటనేది. నేను చూపించిన గ్లింప్స్ ఏదైతే ఉందో, ఆ గ్లింప్స్‌ని డీకోడ్ చేస్తారని నేను అనుకున్నా. చాలా క్రియేటివ్‌గా నేను రాసాను అని నేను అనుకున్నా. నేను నా టీమ్‌తో డిస్కస్ చేసినప్పుడు. బట్ అది కాకుండా వేరే దాన్ని డిస్కస్ చేస్తుంటే నాకు కొద్దిగా ఓకే అనుకున్నా. బట్ నేను ఇక్కడ మీడియా సాక్షిగా నేను క్లియర్ చేయాలనుకుంటున్న థింగ్‌ని, ఆ గ్లింప్స్ ఏదైతే ఉందో మీరు చూస్తే ఆ గ్లింప్స్‌లో హీరో మొత్తం బ్యాగ్స్ అన్నీ వేసుకొని రెండు చేతుల్లో 2 మొత్తం బ్యాగులు మోస్తూ ఒక క్లిఫ్ ఎక్కుతూ ఉంటాడు. నా డిపిక్షన్ ఏంటంటే క్లిఫ్ అనేది లైఫ్. సో తను మొత్తం బ్యాగేజ్ అంతా మోస్తూ ముందుకెళ్తూ ఉన్నాడు. సో తనకి చిన్న చిన్న విషయాలన్నీ కూడా చిరాకొస్తాయి అని తనకు లేస్ ఊడిపోతే నేను చెప్పిన తన ఎక్స్‌ప్రెషన్‌తో చూపిస్తాం. వెనకాల హీరోయిన్ కూడా బ్యాగ్ ఏసుకొని నడుస్తూ ఉంటది కానీ చాలా జాలీగా నడుస్తుంటుంది. తను ఆ టైప్ ఆఫ్ అమ్మాయి. సో తను ఏదున్నా కూడా చాలా జాలీగా నడుచుకుంటూ వెళ్ళిపోయే అమ్మాయి. సో అలాంటి అమ్మాయి ఎలాంటి చిరాకు పడి లైఫ్‌లో మొత్తం డిసప్పాయింట్ అయిపోయి లైఫ్ అంతేనే నాకు అవసరం లేదనుకునే అబ్బాయితో జర్నీ చేసినప్పుడు, ఆ అబ్బాయి యొక్క చిన్న చిన్న చిరాకులను కూడా ఆ అమ్మాయి రెక్టిఫై చేస్తూ నేనున్నాను నీకేం గాదు. నీ చిరాకులన్నీ నేను తొలగిస్తాను. నేను దాన్ని ట్రై చేస్తాను అని చెప్పి ఆ చిరాకుల్ని క్లియర్ చేసి ఇట్స్ ఓకే గురు అని చెప్పి తీసుకెళ్తది. దిస్ ఈస్ ద థింగ్ నేను చెప్పాలనుకున్నది. అది కాకుండా వేరేది వెళ్తుంది. ఐ యామ్ సో సాడ్ దట్ థ్యాంక్ యూ అండి.
రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా మీ అందరికీ కూడా. సో ఈ సినిమాని ఇంకా మీరు కూడా ప్రమోట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్స్ అ లాట్. సో వండర్ బిల్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మన ముందుకి త్వరలో రాబోతున్న సినిమా ఇట్స్ ఓకే గురు. ఆల్రెడీ అందరికి ఇట్స్ ఓకే గురు అని మైండ్ లో ఎక్కిపోయింది. ప్రతి ఒక్కరు ఇంకా ఆ వర్డ్ ని అడాప్ట్ చేసేసుకున్నారు. ఎనీవేస్, సో ఈ సినిమాని సపోర్ట్ చేయవలసిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాము. కాస్ట్ అండ్ క్రూ మీ అందరికీ కూడా విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మరి వండర్ బిల్ట్ ఈ బ్యానర్ లో ఇంకా మంచి మంచి మూవీస్ ని తీసుకురావాల్సిందిగా మేమందరం కోరుతున్నాము. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.